రాహుల్ గాంధీ దేశం కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు తూముకుంట నర్సారెడ్డి, పూజల హరికృష్ణ పాల్గొన్నారు. మనవాళ్లు ఇతర దేశాల్లో పెత్తనం చేయవచ్చు, కానీ సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేస్తే తప్పే ఉందని అన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో రైతు భరోసా కింద 30,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని, అయితే బీఆర్ఎస్ ఏడాదిలో 30,000 కోట్ల రూపాయలు ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది, దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తూ ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు, స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్గా ఆ పెద్ద మనిషికి ఇంటున్నాడని. ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది మంచి పద్ధతి కాదు. హరీష్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా మీరు బాధపడవద్దు. ఈ నామినేటెడ్ పదవులు ఎవరైతే రేపు లోకల్ బాడీస్ లో గెలిచే సత్తా ఉండదు, పార్టీకి మాత్రం లాయల్. కొంతమంది ఏంటంటే పార్టీ కోసం ప్రాణమిస్తారు, వాళ్ళను పార్టీకి వెళ్ళి బహిష్కరించే వరకు మేము వెంబడాడతాం అందరం నాయకులు. ఫస్ట్ మన కార్యకర్తలు, మన పార్టీ బాగుపడాలంటే ఈ కోవర్ట్ సిస్టమ్ పోవాలి. నేను 40 ఇయర్స్ నుంచి పార్టీలు ఉన్నా, నాకు అన్ని కావాలంటే సమస్య లేదు. 40 ఇయర్స్ నుంచి మనం అందరం సిన్సియర్గా పనిచేస్తే ఎప్పుడో సిద్దిపేట గడ్డ మీద జెండా ఎగిరేస్తుండే. ఎవరైతే సిన్సియర్గా 40 ఇయర్స్ పనిచేస్తుండ్రో ఐ స్వేర్ ఆన్ గాడ్ ఒట్టేసుకొని చెప్తున్నా, ఇక్కడ గ్రూపులు లేవు. ఏదైనా ఉంటే ముఖం మీద అంటాం, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. నామినేటెడ్ పదవులు కూడా విదిన్ నో టైం, ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోతాయి. రేపు పీసీసీ కూడా విదిన్ నో టైం అయిపోతుంది. ఇవన్నీ కూడా అయిపోతాయి. అయిపోయినాక నెక్స్ట్ మీదే ఈ 1 మంత్ లోపల 100% అన్ని నామినేటెడ్ పదవులు మీకు వచ్చే విధంగా న్యాయంగా కోవట్లకు మాత్రం అవకాశం దొరకదు. రేపు మీరు అనుకోవద్దు, ఇప్పుడు కొంతమంది కాకుండా అక్కడ ఎవరు సిన్సియరు, ఎవరు వీక్ ఉన్నారు. అరే రేపు ఆనంద్ ఉన్నాడు, సాకే ఆనంద్ రేపు ఎన్నికలలో గెలుస్తాడంటే ఆయనకు నామినేటెడ్ ఇయ్యం. ఇది కూడా చెప్తున్నా. రేపు మహేందర్ ఉన్నాడు, ఎన్నికలలో గెలుస్తాడంటే ఇయ్యం. ఇప్పుడు దేవులపల్లి యాదగిరి బాగా కష్టపడతాడు, పైరవీలు చేస్తాడు, పార్టీని స్ట్రెంథెన్ చేస్తాడు, కేసులు పెట్టుకుంటాడంటే ఆయనకి ఇస్తాం.